గుడ్ ఈవినింగ్ ఏవసీ తెలుగు ట్రేడర్స్, ఇది మీ శ్రీనివాస్. ఓకే, ఈరోజు మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ అనలైజ్ చేద్దాం. ఏ టూల్ మనం యూజ్ చేసేది ఏవసీ క్యాలిక్యులేటర్ టూల్ యూజ్ చేసి ఆప్షన్ చైన్ అనలైజ్ చేద్దాం. ఈరోజు మార్కెట్ మనకి ఎలా ఓపెన్ అయింది, యాక్చువల్గా గ్లోబల్ న్యూస్ బేస్ మీద డీప్ బ్రేక్ డౌన్ వచ్చింది. మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ నుంచి ఇమీడియట్గా రికవరీ అయింది మార్కెట్ వచ్చి అక్కడి నుంచి. ఇటువంటి సిచ్యువేషన్లో, పానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం మార్కెట్లో ఏం చేయొచ్చు, మన కేఓసి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది యాక్చువల్గా. ఇటువంటి జనరల్ పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మార్కెట్ సపోర్ట్ ఏంది, రెసిస్టెన్స్ ఏంది అని మనం ఇంతకుముందు తీసుకున్న లైన్స్ అన్ని ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పనిచేయవు. బట్ డేటాబేస్ మీద మనకు ఏఓసి ఇచ్చే లైన్స్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అని మనం చూద్దాం. మనం జనరల్ రూల్స్ మీకు తెలుసు కదా, ఏఓసి ఏంటి. మనం అసలు యాక్చువల్గా 9:30 వరకు మనం ఏమి ట్రేడ్ చేయము. ఓకే, 9:30కి వచ్చిన మనకి షిఫ్టింగ్స్ ఏమైంది, అసలు మార్కెట్లో షిఫ్టింగ్స్ ఏం జరుగుతున్నాయి అనేది చూస్తాం. ఒకటి ఓవరాల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఓకే, కాల్ సైడ్ షిఫ్టింగ్ మనకి ఏం చూపిస్తుంది వచ్చి 22,500 నుంచి 22,000కి షిఫ్ట్ అయినట్లా చూపిస్తుంది. ఇక్కడి నుంచి మనకి బేరీ షిఫ్టింగ్ చూపిస్తుంది మనకి. బట్ అదే పుట్ సైడ్ ఆలోచిస్తే ఏమవుతుంది, సపోర్ట్ సైడ్ ఆలోచిస్తే ఏమని చూపిస్తుంది, 21,800 ఇక్కడి నుంచి 22,000కి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. ఓకే, ఈ కండిషన్ ఏంటి అసలు యాక్చువల్గా మనకి. ఈ కండిషన్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక కన్సల్టేషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే పైనుంచి ప్రెజర్ ఉంది, కింది నుంచి పైకి ప్రెజర్ ఉంది. ఓకే, ఈ మార్కెట్ మేబీ ఒక 2-3 స్ట్రైక్ ప్రైస్ రేంజ్లో కానీ 2 స్ట్రైక్ ప్రైస్ రేంజ్లో కానీ మార్కెట్ వచ్చి ప్లే చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్ సిచ్యువేషన్ చూద్దాం ఈరోజు. ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి మార్కెట్ ఎట్లా ఓపెన్ అయి ఉంది కాబట్టి ఓవరాల్ పొజిషన్ మనకి ఏమని చూపిస్తుంది, టోటల్గా బేరిష్నెస్ చూపిస్తుంది. ఓకే, క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం యాక్చువల్గా. రియల్గా మనకి మార్కెట్లో ఈరోజు ట్రేడ్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉండేనా లేదా అసలు యాక్చువల్గా. నిజంగా ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లలో మార్కెట్లో మనం ఏఓసి మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది జస్ట్ చూద్దాం. ఓకే, ఈరోజు మాత్రం జనరల్గా ఇటువంటి గ్యాప్ డౌన్ సిచ్యువేషన్స్లలో వీటిలలో న్యూస్ బేస్డ్ సిస్టమ్లలో కొంచెం రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దూరం ఉండడమే ఉత్తమం యాక్చువల్గా. నెక్స్ట్ 9:30 వరకు క్యాండిల్ రన్ చేసి చూద్దాం. ఈ లెవెల్స్ అనేది యాక్చువల్ ఇంకొక రూల్ మనం చెప్పుకోవాల్సింది, ఇది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను. ఈ రెడ్ లైన్స్ గీసిన అన్ని వీక్లీ సపోర్ట్ లెవెల్స్, మనం వీక్లీ బేస్ మీద తీసుకున్నవి ఇవన్నీ. ఈ బ్లూ లైన్ వచ్చి మనకు యావరేజ్ లెవెల్స్ ఇవన్నీ. ఓకే, మీకోసం మనం రెడీగా వేసి పెట్టినాం యాక్చువల్గా. ఇది స్పాట్ లెవెల్స్, యావరేజ్ లెవెల్స్ ఇవి. ఓకే, ఇవి యావరేజ్ లెవెల్స్ అనేది సరిగా రావట్లేదు ఈరోజు. ఎందుకంటే ఈ మనం అప్పుడు మండే అండ్ ఫ్రైడే వచ్చి మనం జనరల్గా వీక్లీ ఫ్యూచర్ లెవెల్స్ తీసుకుంటాం. జనరల్గా ఇది ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పి ఉన్నాం కాబట్టి. ఎందుకంటే గ్రీక్స్ అనేవి సెటిల్ అయి ఉండేవి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది సరిగా రాదు. జనరల్ జస్ట్ ఒక విధంగా ఇక్కడ ఆలోచిస్తే చూడండి, 22,100 వచ్చి మనకి ఇది ఒక స్ట్రైక్ ప్రైస్. దీని రెసిస్టెన్స్ ఏమి ఉండాలి, 22,125 లేకపోతే 150 ఏదో ఒకటి ఉండాలి. అంటే ఏదైనా సరే దీని 100 కన్నా పైన ఉండాలి, అవునా కదా. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, రెసిస్టెన్స్ వచ్చి 22,069 లాగా కనిపిస్తుంది. ఓకే, అదే వీక్లీ సపోర్ట్ లెవెల్, వీక్లీ ఫ్యూచర్ లెవెల్ తీసుకోండి. వీక్లీ ఫ్యూచర్ లెవెల్లో మనకి ఏం చూపిస్తుంది, 22,100 యొక్క రెసిస్టెన్స్ వచ్చి 22,132 అని చూపిస్తుంది. అంటే వీక్లీ లెవెల్స్ అనేది మనకు మండే అండ్ ఫ్రైడే రోజు వచ్చి మనకి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బట్ ఈ షిఫ్టింగ్ కూడా మళ్ళీ ఒక్కోసారి 12:31 నుంచి అది వీక్లీ ఫీచర్ నుంచి మళ్ళీ స్పాట్కి షిఫ్ట్ కావడం ఒక్కోసారి, లేకపోతే అదే వీక్లీ ఫీచర్ లెవెల్ ఎంటైర్ డే కంటిన్యూ కావడం కూడా ఒక్కోసారి జరుగుతుంది. అది మనకు తెలిసిపోతుంది. అందుకోసం ఏంటంటే మనం జనరల్గా మండే ఫ్రైడే వచ్చి ఈ 2 లైన్స్ వేస్తాం. ఇది రెడ్ లైన్స్ అనేది వీక్లీ బేస్ మీద వేసిన లైన్స్, బ్లూ లైన్స్ వచ్చేది అనేది మన నార్మల్ స్పాట్ లెవెల్, ఇక ఈ స్పాట్ లెవెల్లో వేసిన లైన్స్. ఓకే, చూడండి మార్కెట్ వచ్చి ఎక్కడ 9:30కి మార్కెట్ ఎక్కడ ఉంది మనకి. 9:30కి మార్కెట్ వచ్చి పైన మనకి రెసిస్టెన్స్ ఏమి చూపిస్తుంది, పైన ఉన్నట్లాగా చూపిస్తుంది. రెసిస్టెన్స్ ఇదే మనకి, ఇప్పుడైతే రెసిస్టెన్స్ ఇదే. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినట్లాగా చూపిస్తుంది. షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏమైనా పైకి ఏమైనా షిఫ్ట్ అవుతుందా, మళ్ళీ ఏమైనా పైన ఇంకా. ఎందుకంటే పూర్తి వాల్యూ షిఫ్ట్ అవ్వలేదు, ఏంటి వాల్యూమ్ షిఫ్ట్ అవ్వలేదు. వాల్యూమ్ వచ్చి 100% అక్కడే ఉంది. ఓకే, ఏమేమి షిఫ్ట్ అయినాయి మనకి ఇప్పటికే వచ్చి మనకి ఒక ఓఐ చేంజ్, ఓఐ రెండు షిఫ్ట్ అయినాయి. ప్లస్ ఈ పర్సంటేజ్ తగ్గుతున్నాయా లేదా చూద్దాం. ఈ పర్సంటేజ్ తగ్గకపోతే ఇలాగ పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కవర్ చేయడానికి కూడా మార్కెట్ స్కోప్ ఉంటుంది. ఈ పర్సంటేజెస్ అనేది పెరుగుతుందా లేదా చూద్దాం ఒకసారి. వాల్యూమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంది, వాల్యూమ్ ఇప్పుడు రాలేదు కిందికి. ఓకే, ఈ రెండు తగ్గుతున్నట్లాగానే కనిపిస్తుంది ఇప్పుడైతే 9:30కి మాత్రం వచ్చి. ఓకే,
ఈ తగ్గుతున్న బేస్ మీద అన్నప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే మార్కెట్ వచ్చి 22,000 యొక్క రెసిస్టెన్స్ రేంజ్లో ఉంది కాబట్టి దీనిపైన మనకి రెసిస్టెన్స్లో ఎక్కడైనా ఇప్పుడు దొరికితే మనం తీసుకోవడానికి మళ్ళీ సెల్ అండ్ రైజ్లో మనం చేయడానికి స్కోప్ ఉంది యాక్చువల్గా. ఓకే, మార్కెట్ వచ్చేసి 22,000 పైకి పోకూడదు, బట్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? 22,100 పైన ఈ రేంజ్లో ఉంది, అవునా కదా? ఓకే, 132 ఇక్కడ ఉంది, ఈ రేంజ్లో ఉంది. అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ కాకుండా రెండో స్ట్రైక్ ప్రైస్ రేంజ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి పైన కూడా మనకి ఎక్కడేమి వీక్నెస్ కనిపించలేదు, ఇప్పుడేం షిఫ్టింగ్ కనిపించట్లేదు, ఎక్కడ షిఫ్టింగ్ కనిపించలేదు, ఇక్కడికి ఏమి అన్షిఫ్టింగ్ అని ఏం కనిపించట్లేదు మనకి. ఓకే, కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఒక మనకు ఈ ఈ ఈ ప్లేస్లో ఏమైనా మనకి ఛాన్స్ దొరికితే మార్కెట్లో మనం పుట్ సైడ్ ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే వెయిట్ అండ్ సీ బెస్ట్. ఇంకా లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ఐబీస్ అనేది అయితే ఉందో ప్రతి స్ట్రైక్ ప్రైస్ హెవీగా ఉన్నాయి యాక్చువల్గా. ఈ ఐబీ హెవీ ఉండడం వల్ల ఏమైతే ప్రీమియం యొక్క రేంజ్ కానీ, ప్రీమియం యొక్క వాలటిలిటీ కానీ, ప్రీమియం ప్రైజింగ్ కానీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి రిటైల్ కస్టమర్స్కి మనం జనరల్గా హై ప్రైస్లో ప్రీమియం కొనాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ మనకు అనుకున్న టార్గెట్ రాకపోతే హై ప్రైస్లో కొనడం అంటే ఏంటి, ఉన్న 100 రూపాయలు ఉన్న ప్రైస్ని వచ్చి 110కి కొన్నాం అనుకుందాం, ఆ 10 రూపీస్ అనేది మనకు ఆల్రెడీ బై చేసేటప్పుడే మనకు వచ్చే లాస్ యాక్చువల్లీ. మనం అనుకున్న రేంజ్లో మూవ్ అయితే పర్లేదు. ఓకే, ఐదర్ సైడ్ ప్రీమియమ్స్ కొంచెం పుట్ సైడ్ తక్కువ ఉంది, నార్మల్ ఉంది, కొంచెం కాల్ సైడ్ హెవీగా ఉంది యాక్చువల్లీ, రైట్. ఇది కూడా హై 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 వోలటాలిటీ, బట్ కంపేర్ టు కాల్ సైడ్ చూస్తే కాల్ సైడ్ వచ్చి హెవీగా ఉంది మనకి. ఓకే, చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది. చూడండి ఇక్కడ రన్నింగ్ క్యాండిల్లోనే మనకి ఇక్కడ ఎంట్రీకి మనకి ఛాన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇది ఒక విధంగా రిస్కీ టైప్ ట్రేడే, ఎందుకంటే మార్కెట్ వచ్చి చూడండి మళ్ళీ 9:33కి ఏమైంది యాక్చువల్గా. ఒక సిచ్యువేషన్ ఏంటంటే మనకి మళ్ళీ ఓఐ చేంజ్ వచ్చి మళ్ళీ పైకి షిఫ్ట్ అయింది. మేబీ ఇది కూడా షిఫ్ట్ అవుతుందా, ఓఐ కూడా షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు మన రెసిస్టెన్స్ వచ్చి ఏమవుతుంది మళ్ళీ మనకి మార్కెట్లోకి. ఓకే, 22,500కి షిఫ్ట్ అయినట్లాగా ఇక్కడ చూపిస్తుంది, రైట్. ఓకే, ఈ 22,500కి షిఫ్ట్ అవుతే మార్కెట్ వచ్చి మళ్ళీ ఇదే ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ మళ్ళీ పైకి పోవడానికి ఛాన్స్ ఉంది. దీంతోపాటు మనకు ఆల్రెడీ ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా, పుట్ సైడ్ వచ్చి పైకి షిఫ్టింగ్ లాగా కనిపిస్తుంది. ఈ షిఫ్టింగ్ అనేది ఇక్కడ 22,000 కాకుండా ఇంకా ముందుకు జరిగింది అనుకుందాం, అంటే ఇంకా మళ్ళీ మార్కెట్ బుల్లిష్ అయిపోయి మళ్ళీ ఆ గ్యాప్ని కవర్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒక రిస్కీ కైండ్ ఆఫ్ పుట్ టైం అనేది మనం అనుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్ ఏమైంది అనేది. చూడండి మార్కెట్ వచ్చి మన ఆ రిస్కీ పుట్ అది ఎంత అగ్రెసివ్గా ఈ వీక్లీ లెవెల్ నుంచి మనకి. ఓకే, అంటే పైకి అది షిఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి వీక్లీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ మనకి మార్కెట్ కిందికి వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ఉన్న ఈ ఐవీల వల్ల వీటి వల్ల వచ్చి మార్కెట్ వచ్చి అగ్రెషన్ కాల్ సైడ్ మనం ఆలోచించకపోవడమే ఉత్తమం వచ్చి మార్కెట్లోకి, రైట్, అవునా కదా. ఈరోజు ఏంటంటే రిటైల్ ట్రేడర్కి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే విధంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లాంటి గ్యాప్ డౌన్స్, అది గ్లోబల్ న్యూస్ బేస్ మీద గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ అట్లా వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ని అవాయిడ్ చేసి దూరం ఉండడమే బెస్ట్ మనకి. 951కి ఏమైనా మార్కెట్ చేంజ్ ఉందామో చూద్దాం ఒకసారి. 951కి మనకు సినారియో ఏం కనిపిస్తుంది, మళ్ళీ ఇప్పటిదాకా ఓఐ చేంజ్ వచ్చి మనకి ఇంతకుముందు షిఫ్ట్ అయినట్లాగా అనిపిస్తుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఈ షిఫ్టింగ్ అన్షిఫ్టింగ్ అనేది మనకి కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్. మేబీ మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చేమో అనే ఒక భయాన్ని, ఒక ఈవెన్ కాల్ పుట్ సైడ్ ఎంటర్ అవ్వాలన్న భయం క్రియేట్ చేయడం, లేదు అంటే మళ్ళీ అది కంప్లీట్ షిఫ్టింగ్ కూడా అవ్వట్లేదు. ఓకే, సపోర్ట్ మాత్రం ఇక్కడే మనకి ఓవరింగ్ అవుతా ఉంది. ఓకే, ఓఐ వచ్చి మళ్ళీ ఇప్పుడు 100% అయింది, వాల్యూమ్ మార్నింగ్ స్టార్టింగ్ నుంచి కూడా వాల్యూమ్ వచ్చి మూవ్ అవ్వట్లేదు. ఈ ఓఐ చేంజ్ ఓఐ అనేది రెండు పైకి కింద మూవ్ అవ్వడం వల్ల మనకి కొంచెం ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది మార్కెట్ ఈరోజు. ఓకే, ఐవీస్ మాత్రం మనకి తగ్గట్లేదు, ఐవీస్ తగ్గట్లేదు, ఓవరాల్ పర్సంటేజ్ వచ్చి మనకు ఓఐ చేంజ్ ప్రకారం మార్కెట్ యొక్క ట్రెండ్ కూడా మనకు వచ్చి ఓవరాల్గా బేరిష్నెస్ ఉంది ఈరోజు. ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు అనలైజ్ చేయడానికి, జస్ట్ ఏంటంటే ఎవ్రీ సెల్ని కూడా మనం ఎవ్రీ రైజ్ని కూడా మనం సెల్ లాగా చూడవచ్చు. చూడండి ఎంత స్పీడ్గా అయితే పైకి వచ్చిందో అంతే స్పీడ్గా మళ్ళీ మనకి మార్కెట్ మళ్ళీ మనకి చూడండి ఇక్కడ ఏమన్నా
సపోర్ట్ లెవెల్స్ ఎట్లా తీసుకుంటుంది చూడండి మార్కెట్ అనేది. ఇది మనకి వీక్లీ సపోర్ట్, వీక్లీ లెవెల్స్. ఇది ఈ వీక్లీ లెవెల్స్ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి రెగ్యులర్ యావరేజ్ లెవెల్కి మళ్ళీ తీసుకొని రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మార్కెట్ వచ్చి. ఏ టైంలో ఇది మనకి 10:45. 10:45 కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 99% ఉంటుంది. మీనింగ్ ఏంటి అసలు యాక్చువల్గా? నథింగ్ బట్ ఈస్ 100% ఉన్నట్టు లెక్క కదా. ఈ కన్ఫ్యూజన్ అనేది ఒక క్లారిటీ రావట్లేదు. రెసిస్టెన్స్ పార్ట్ ఒక క్లారిటీ వస్తే సపోర్ట్ ఎక్కడైనా మూవ్ అవ్వండి, ఆ బేస్ మీద మనం ట్రేడ్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ సపోర్ట్ వచ్చి షిఫ్ట్ అయ్యింది 22,000 షిఫ్ట్ అయ్యి ఉంది. సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది కానీ సపోర్ట్ కూడా ఓ చేంజ్ అనేది మనకి కింద కనిపిస్తూ ఉంది. ఓకే, బట్ ఈ రెసిస్టెన్స్ అనేది స్టెబిలిటీ లేకుండా ఉండడం వల్ల మనకి కొంచెం క్లారిటీ రావట్లేదు మార్కెట్లో వచ్చి. ఓకే, ఇక్కడే మార్కెట్ ఆగుతుందేమో అని ఒకసారి అనిపిస్తుంది, బట్ ఇక్కడ కాదు మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో అని ఒక థ్రెట్ వల్ల మనం పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కూడా ఎంటర్ కావడానికి కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తాం మార్కెట్ వచ్చి. చూడండి ఈ ఐవి వచ్చి ఎఫెక్ట్ మనకి ఒక్కొక్క క్యాండిల్ ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇవి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ చూడండి మళ్ళీ మళ్ళీ అంత ఎక్కడైతే టాప్ నుంచి పడిందో 22,100 టాప్ నుంచి ఎక్కడి నుంచి పడిందో మళ్ళీ అక్కడికే వీక్లీ లెవెల్ 2250 వీక్లీ లెవెల్కి వచ్చింది మళ్ళీ మార్కెట్ వచ్చి. ఇక్కడ కూడా ఒక మనకు పుట్ ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ పుట్ ఛాన్స్ ఉందా లేదా మనం చూద్దాం. 10:51కి అసలు ఏమైంది యాక్చువల్ మార్కెట్. కొంచెం ఇది రోజు ఉన్న మార్కెట్ అబ్నార్మల్ మార్కెట్. ఇది కొంచెం దూరం ఉండడమే బెస్ట్. ప్లస్ ఐవీస్ ఎక్కడ తగ్గట్లే, కాల్ సైడ్ ఐవీస్ కానీ ఇక్కడ ఏమి తగ్గట్లే మనకి. కంటిన్యూగా అదే సిచ్యువేషన్ నడుస్తుంది. ఇది కంప్లీట్ షిఫ్ట్ అవుతుందా అంటే షిఫ్ట్ అవ్వట్లేదు. ఈ రెండింటి మధ్యలో మార్నింగ్ నుంచి ఈ ఎస్ఎఫ్టీలు ఎస్టీవీలు అవుతా ఉంది యాక్చువల్గా. ఓకే, ఇది కూడా మనకు ఒక పుట్ సైడ్ ఎంట్రీ మనకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది 10:51 కదా. మార్కెట్ ఇక్కడికి షిఫ్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినా సపోర్ట్ నుంచి మళ్ళీ సపోర్ట్ రావాలి. షిఫ్టింగ్ అనేది ఇది మూవ్ అవట్లే. సపోర్ట్ అనేది మనకు మూవ్ అవట్లే కాబట్టి మార్నింగ్ వచ్చి మనకి మార్కెట్ పైకి పోవడానికి మనకి స్కోప్ కనిపించట్లేదు వచ్చి. మెయిన్ వచ్చి ప్రాబ్లం అది. ఓకే, ఈరోజు ఏంటంటే ఎవ్రీ సెల్ అండ్ రైజ్ లాంటి మార్కెటే, బట్ కాల్ సైడ్ కొంచెం అవాయిడ్ చేసి ఉండడం బెస్ట్. మళ్ళీ మనకి ఆల్మోస్ట్ మళ్ళీ టాప్ లెవెల్కి యావరేజ్ లెవెల్కి 1136 మార్కెట్ వచ్చింది. లెవెన్ థర్టీ మార్కెట్ కూడా సిచ్యువేషన్ అదే. ఇంకా ఇది కంప్లీట్ పైకి ఏం షిఫ్ట్ అవ్వట్లేదు. జస్ట్ మనకి ఓఐ చేంజ్ ఓఐ అనేది ఒక వాల్యూమ్ వచ్చి ఇక్కడ ఉండిపోయింది తప్పించి ఓఐ చేంజ్ అనేది ఓఐ వచ్చి 22,000కి 22,000 మధ్య ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ ఉంది. సపోర్ట్ మనకి ఇక్కడే ఉండిపోయింది అసలు. అక్కడ సపోర్ట్ వచ్చి స్ట్రాంగ్ ఉండిపోయింది. ఓకే, ఇది రియల్గా పైకి షిఫ్ట్ అయ్యి పోనీ సపోర్ట్ అక్కడ ఉన్నా మనం మూవ్ అవ్వచ్చు. ఈ పర్సంటేజ్ తగ్గట్లేదు మనకి. ఈ పర్సంటేజ్ అట్లాగే ఈ రెండింటి మధ్యలో మూవ్ అవుతుంది కాబట్టి ఈ టాప్ కూడా మనం ఒక రిస్కీ టాప్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి రేంజ్ ఎక్కడ ఉంది 22,000 రేంజ్ నుంచి 22,100 రేంజ్ రెసిస్టెన్స్ నుంచి మనకి 22,050 రేంజ్ నుంచి మనకి రెసిస్టెన్స్ నుంచి పుట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనకి పెద్ద రిస్క్ ఏం లేదు యాక్చువల్గా. ఓకే, ఈరోజు ప్రీమియమ్స్ కూడా చాలా హై ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అదే ఎవ్రీ టాప్ ఇదే సెల్ లాగా మనకి మార్కెట్ ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మార్కెట్ వచ్చి చాలా బాటంకి వచ్చేసింది. మార్కెట్ 22,850కి వచ్చింది. ఏ టైంలో మనకి 12:30కి. ఏమన్నా బై సైడ్ ఛాన్స్ ఉండేనా మనకి ఏమన్నా? అసలు బై మనం చేయకూడదు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉన్న రైటర్స్ యాక్చువల్లీ చూడండి 22,000 సైడ్ ఉన్న పుట్ రైటర్స్ వచ్చి వాళ్ళు ఇంకా 21,500కి వెళ్ళిపోయారు యాక్చువల్లీ. ఈ సిచ్యువేషన్లో మనకి ఎక్కడన్నా
బై చేయడానికి ఏమన్నా డేర్ చేయడానికి ఛాన్స్ ఉందా అసలు యాక్చువల్గా? ఫుడ్ సైడ్ వచ్చి కిందికి వెళ్ళిపోయారు. ఒకటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ 22,000లో ఆల్రెడీ మనకి ఏంటి వాల్యూమ్ అట్లే ఉండిపోయింది. వాల్యూమ్ కానీ ఓఐ కానీ 192%, 133% ఉంది. ఈ వాల్యూమ్ ఇవి దేంతో కంపేర్ చేస్తుంది ఇప్పుడు వచ్చి? దీంతో కంపేర్ చేస్తుంది కాబట్టి ఓకే, ఈ వాల్యూమ్ ఎక్కువ ఉన్నా కానీ దీన్ని మనం కౌంట్ చేయట్లే. ఒకవేళ ఈ వాల్యూమ్ ఒకవేళ డిక్రీజ్ కాకుండా ఇట్లే ఉండి మార్కెట్ని ఏమైనా పైకి తీసుకురావడానికి ఛాన్స్ ఇది ఒకటే ఉంటుంది. అదే ఒకటే బేస్. ఇది తగ్గుతుందా లేదా మనం ఒకసారి చూద్దాం. తగ్గుతుంది అనుకుందాం, మార్కెట్ వచ్చి ఇంకా డౌన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తగ్గడం అంటే అక్కడి నుంచి తగ్గట్లే, 100 పైనే ఉంది, 100 బిలో రావట్లే మార్కెట్లో వచ్చి. ఓకే, ఇది మార్కెట్ మళ్ళీ పైకి లాగడానికి ఛాన్సెస్ ఒకటి మాత్రం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వలే కాబట్టి. ఓకే, ఇది మనం రిస్కీ కాల్ అనుకోవచ్చు, బట్ ఈరోజు ఉన్న మార్కెట్లో మనం వచ్చి కాల్ని అవాయిడ్ చేయడమే ఉత్తమం యాక్చువల్లీ. ఇక్కడే మనకు ఛాన్స్ ఉండింది అసలు యాక్చువల్గా 121కి. మార్కెట్ ఎక్కడ ఉంది అసలు యాక్చువల్గా? 21,800, 850 సపోర్ట్లో ఉంది కదా మార్కెట్ వచ్చి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్టింగ్ మనకి 21,900 నుంచి 2800కి మనకి షిఫ్టింగ్ చూపిస్తూ ఉంది. ఈ పర్సంటేజ్లు ఏం తగ్గట్లేదు అసలు యాక్చువల్గా. కంపారిటివ్ చూసినప్పుడు మేబీ మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఉంది. ఈ పర్సంటేజ్లు అనేది మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ మార్కెట్ వచ్చి పుల్ బ్యాక్ అయ్యి పై వరకు మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అట్లీస్ట్. అంటే వీళ్ళు ఎగ్జిట్ కావాలి కదా, వీళ్ళు ఎగ్జిట్ కావాలంటే ఏంటి యాక్చువల్ మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ రావాలి, వచ్చిన తర్వాత వీళ్ళు ప్రాఫిట్లో ఎగ్జిట్ కావాలి. పుల్ బ్యాక్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ అనేది ఈ పర్సంటేజ్ మనకు చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్మోస్ట్ కొంచెం స్టేబుల్ స్టేజ్లో ఉంది, బట్ ఐవీస్ మాత్రం ఎక్కడ తగ్గట్లే, అదే రేంజ్లో ఉన్నాయి. ఈ ఐవీస్ చూడండి అసలు యాక్చువల్గా హెవీ రేంజ్లో ఉంది. వొలటాలిటీ మాత్రం ఒక పీక్ లెవెల్లో ఉంది మార్కెట్లో వచ్చి. ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ ఈ పర్సంటేజ్ వల్లనే మార్కెట్ ఏమన్నా మూవ్, ఎందుకంటే సపోర్ట్లో ఉంది మార్కెట్ వచ్చి ఇక్కడ. ఈ సపోర్ట్ నుంచి మనకి ఏమన్నా ఈ ఈ పర్సంటేజ్ వచ్చి మనకి పుల్ బ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అంతే. కానీ ఇటువంటి కండిషన్, ఇటువంటి ప్యానిక్ మార్కెట్లో కూడా మనకు ఒక లెవెల్ అనేది మార్కెట్కి ప్రొవైడ్ చేసేది ఒక ఏఓసి క్యాలిక్యులేటర్ ఒకటే. మనకి వేరే వేరే ఆప్షన్ లేదు ఎక్కడ కూడా ఉన్న ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో వచ్చి. చూద్దాం ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్ చేంజ్ అయిందా మళ్ళీ మనకి ఏమైనా. ఆల్మోస్ట్ టూ అయిపోతుంది, 220 అయింది యాక్చువల్లీ. ఓకే, మనం ఆల్రెడీ 130 2 తర్వాత అసలు మనం ట్రేడ్ చేయం. 220కి అసలు ఏమైనా వాళ్ళ మార్కెట్ అనలైజ్ చేయడానికి చూద్దాం. చూడండి ఇప్పుడు చేంజ్ అయ్యింది అసలు యాక్చువల్ 22,000కి మళ్ళీ సపోర్ట్ వచ్చి 22,000 వరకు వచ్చి మనకి ఫిక్స్ అయింది. మళ్ళీ కింద వీక్నెస్ ఉంది, బట్ రెసిస్టెన్స్ పార్ట్ ఎక్కడ ఉంది అసలు? రెసిస్టెన్స్ వచ్చి పైకి కంప్లీట్ ఇప్పుడు షిఫ్ట్ అయింది, బట్ ఈ పర్సెంటేజ్ ఏమైనా తగ్గుతుందా లేదా? ఈ పర్సెంటేజ్ తగ్గితే మాత్రం మార్కెట్ పైకి పుల్లిష్ అవ్వడానికి మళ్ళీ పెరగడానికి మళ్ళీ స్కోప్ కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ. ఓకే, ఇది పెరిగితే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ మార్కెట్ వచ్చి మళ్ళీ రేంజ్ ఇదే ఫిక్స్ అయిపోవచ్చు, 22,000 రేంజే ఫిక్స్ అవుతుంది అట్లా. ఓకే, ఆల్రెడీ మన టైమింగ్ అయిపోయింది మార్కెట్లో. ఈరోజు హై వొలటిలిటీ ఉంది గ్లోబల్ న్యూస్ వల్ల, ప్లస్ ఐవీస్ కూడా హెవీగా ఉన్నాయి. రిటైల్ ట్రేడర్కి స్టాప్ లాసెస్ హెవీగా, ఒకళ్ళు కాల్ అనుకున్న పుట్ అనుకున్న హెవీగా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఏఓసి ట్రైన్ అయి ఉన్న వాళ్ళకి బాగా అర్థమైన వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా ఈజీ మార్కెట్ వాళ్ళు చేయడానికి. ఎందుకంటే లెవెల్ టు లెవెల్ వచ్చినప్పుడు చాలా మనకి 3-4 పుట్ ట్రేడ్స్ దొరికినాయి ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, కాల్ ట్రేడ్ కూడా మనకి ఇక్కడ దొరికింది, బట్ ఒక కైండ్ ఆఫ్ రిస్క్. ఎందుకంటే దీని బేస్ తర్వాత ఇంకా మనకి కింద మనకేం వీక్నెస్ ఎక్కడ కనిపించలేదు ఈ టైంలో. ఓకే, ఐ హోప్ నేను అనుకుంటున్నాను ఈరోజు మార్కెట్లో మీరు ఏం లాస్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఏఓసి క్యాలిక్యులేటర్ని పూర్తిగా అర్థం చేసుకుని ట్రై చేయండి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీలో ఉంది,
బంగ్లాలో కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఓకే, హిందీలో కూడా నేర్పిస్తారు. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కవర్ చేస్తాను ఎక్కువ. బంగ్లా వాళ్ళు శర్మ అని బంగ్లాలో కవర్ చేస్తాడు ఎక్కువ. కాంబ్లీజీ తను వచ్చి మరాఠీలో కవర్ చేస్తారు. మీరు నేర్చుకోండి, ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీ ప్రో అయిపోతుంది దీంట్లో. ఇది మీకు లెవెల్ టు లెవెల్ మార్కెట్లో ఎంట్రీస్, ఎగ్జిట్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ ప్రాఫిటబుల్ డే, బాయ్.